తో నవ్వించడానికి వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అండ్ యాదవరాజు టీం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఓ రాజు, మొన్న నీ పెళ్లి ఫిక్స్ అయిందంట కదా, మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ అయింది? దానివల్లనే అయిందిరా బాయ్. తాత ఏమైంది? ఇప్పుడు పొలంలో విత్తనాలు నిలితే ఏం చేస్తాం? చల్లుతాం. ఊరు రోజు అల్లినా ఏమైంది? ఆ పిల్లిని చెల్లయింది. నీ పెళ్లి సంబంధాలు మొత్తం క్యాన్సిల్ అవుతున్నాయి అంటున్నావు ఈయన వల్ల. ఇక నీ పెళ్లి చేసుకోవా? ఎందుకు చేసుకోనరా? 50 పెళ్లి చూపులు పోయిన ఊరు వల్ల ఇక్కడ చుట్టాలు ఉన్నారు. అందుకే వాళ్ళు చుట్టాలు లేని ప్లేస్ నాకు తెలిసింది ఒకటి ఉంది, అనికి ఫోన్ చేసి మాట్లాడతావు. చెయ్యి. హలో, ఏడున్నావు అంటున్నా? మళ్ళీ ఇంటికాడే ఉన్నా. అయ్యో మా అనుకో పెళ్లి సంబంధం మాట్లాడినావా? మాట్లాడినా. సరే మరి వస్తున్నాం ఊరికి. రారి. సరే. లొసురు ఇటు కూర్చోరి. ఏడైనా ఇంకా ఏడికి తీసుకుపోతావా? ఇంకెంత దూరం తీసుకుపోతావు? రాజు చెప్పినా వచ్చినాం. పెళ్లి కూడా బేబీ ఫ్యామిలీ కటింగ్ బాగున్నది. బేబీ ఫ్యామిలీ 40,000 పెట్టి బిగ్గి పెట్టించినాం, పెళ్లి అయితే లేదు. నిన్ను అడిగిండా? నువ్వు గమ్మున మూసోని కూర్చో. సరే ఇలా రాదా? అత్తది. నమస్తే అత్తయ్య. అత్త కాదు, పెళ్లి కూతురు. స్టాచ్యూ. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. కాదే రాదు, నువ్వు మధ్య డాన్స్ చేసినావు కదా, డ్రీమ్ సాంగ్ అనుకున్నావా? మొత్తం చూసినాం. సరే గానీ పిల్లగాడు ఏం చెప్తాడు? ఇది రాజమండ్రి బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీద అటు ఇటు పోయేటోళ్ళు ₹1-2 ఎత్తారు కదా, అవిటిని ఐస్కాంతం వేసి ఇట్లా గుంజుతుంటాడు. ఏంది వచ్చినప్పటి నుంచి అమ్మాయి ఉట్టేనా కూర్చుంటుంది, నడవనికి రాదా? ఎందుకు రాదు, ఉరుకుతుంది. మన మల్లేష్ గంత లేచిపోతే 10 మంది మొగలు వినా కూడా దొరకలే. పిల్ల కావాలా? కావాలి. పక్క కావాలా? కావాలి. కాదు లేచిపోయినా అంటుంది. ఇప్పుడు వచ్చిందిగా. ఓకే, పాజిటివ్ థింకింగ్, గుడ్. పిల్లకి పాటలు ఏమన్నా వస్తాయా? ఎందుకు రావే? మల్లేష్ గాంతో, సురేష్ గాంతో, గిరిగాంతో మొత్తం చెరువు పొంట్ల, చెట్ల పొంట్ల, ఆటలు పాటలు. బాబా చరిత్ర వేరు, కథ వేరు దాన్ని. ఓ పెద్ద మనిషి, నేను ఊర్లోకి వచ్చినప్పుడు ఈమె మీద కేసులు ఉన్నాయని చెప్తున్నారు, నిజమేనా? అవేం చిన్న కేసులే, అవి పెద్ద కేసులేం కాదు. అది ఇప్పుడు నువ్వు బిర్యానీ షాప్ లో పని చేస్తావు, బిర్యానీ మిగిలింది, ఏం చేస్తావు? ఇంటికి తీసుకోవతాం. అది బంగారు షాప్ లో పని చేసింది, బంగారు మిగిలింది, ఇంటికి తెచ్చుకున్నది. 2 కేసులు ఉన్నాయన్నారు, మరి రెండోది ఏంది? బండి పైన పోతా అంటే చేయి ఖాళీగా ఉన్నది, సరదాగా ఒక చైన్ లాగింది, గంతి. కాదు, నాకు అప్పటి నుంచి ఒక డౌట్ వస్తుంది, ఈమె మొహం ఎందుకు ఇట్లుంది? అంటే జర లాగిర్రు ఊర్లో పోరగాళ్ళు, క్యూట్ ఉంటది కదా, లాగి సాగినాయి. అంటే చిన్న పిల్లలు అనుకుంటా. లేదు, పెద్దలే. పెద్ద మనిషి, ఈ పిల్లని చూస్తుంటే ఇంతకు మంచిదేనా? సర్టిఫికేట్ ఇచ్చిర్రు మంచిదని. ఎవరు? మల్లిగాడి గిరిగాడు. సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చిర్రు? అరే ఇరానే, ఇప్పుడు స్పోర్ట్స్ పోతాం, స్పోర్ట్స్ లో అయితే సర్టిఫికేట్ ఇస్తారు. అరే మంచి ఆటగాడని చెప్పి అది ఇచ్చిర్రు. నీకు సర్టిఫికేట్ కావాలా, పిల్ల కావాలా? నాకు పిల్లనే కావాలి. మరి కూర్చోరి. కాదు, పిల్లగా నిల్చో. ఒక ట్రైన్ పోతుంది కదా ఇది. నేను పిల్లతో మాట్లాడదాం అనుకుంటున్నా. నీ యొక్క దగ్గర రాకు, పెద్ద గోధుమ పిండి ముద్ద ముఖం మీదకి వచ్చినట్టున్నది, నాకు జర దూరం ఉండు. పెద్ద మనిషి, మావాడు ముచ్చట వస్తుంది, ఏం కాదు, దానికి అలవాటే. పో, కొంచెం దూరం ఉండు, కొంచెం ఆడదాంతి సిగ్గువాడు కొంచెం. నీకేమన్నా బయట ఆస్తి పాస్తులు ఏమన్నా ఉన్నాయా? లక్షయ్య గారి భూమి నాదే, ఎల్లయ్య గారి భూమి నాదే, అన్ని భూములు నాయే. సెటు, ఈ భూములు ఎక్కడికి వస్తాయి? రాసి ఇచ్చారు గిఫ్ట్ ట్యాక్స్. ఏం పని చేస్తుందిరా? అరే కూర్చొని మాడదాం. పిల్లగానికి ఏమన్నా అలవాట్లు ఉన్నాయా? ఉన్నాయి. మా పిల్ల కూడా అంతేనే, తాగుతుంది. మంచిదే. ఉత్త తాగని చెప్పి 2 పెగ్గులు ఎత్తది. తాగిన తర్వాత ఏదో అంత పిరికెట్ తంబాకు దౌడకు పెడుతుంది. తర్వాత ఏదో టైం పాస్ కి ఒక 2 సిగరెట్లు వెలిగిస్తుంది. మళ్ళా పిల్ల మంచిదే, చాలా ఎంత మంచిదంటే జ్వరం వచ్చింది అనుకో, డాక్టర్ తానికి పోదు, గది ఇంజక్షన్ వేసుకుంటది. ఇంజక్షన్ కావాలా, పిల్ల కావాలా? పిల్లనే కావాలి నాకు. కూర్చొని సావు మరి.
ఇవన్నీ కాదు మా వాడు ముచ్చట పడతాడు. ఏందంటే ఇక పెళ్లి ముందు ఇక ఇవన్నీ ఫార్మాలిటీస్ మారినాయి కదా, జర డేటింగ్ పోతా అంటాడు. సరే వన్ డే డేటింగ్ వి విల్ ప్లాన్. యా ఒకసారి మాట్లాడుకుంటాం. మాట్లాడుకో. కాదు నాకు డేటింగ్ అంటారు, నాకేమో ఫస్ట్ టైం. మరి నీకు? నాకు అలవాటు. తరువాత రోజు కమాన్ రాజు కమాన్. ఏం రా మ్యాచ్ వన్ డే ఐపీఎల్ అవుతుంది ఇడా, ఏం చూస్తుర్రు? డేటింగ్ చేస్తారు కదా. అవును మేము కూడా చూస్తాం. దానికి మీరెందుకు రా? ఏం కాదు చూడండి ఆఫీస్ టైం అయింది కదా, బయటికి పోతేనే పిల్లం ఎదురు రావాలి. ఓ జాగ్రత్త, గుద్దితే మళ్ళీ ఆడబడతావు. బాయ్ అంతేనావే? ఇంకేం చేయాలి మరి? 4 మీద కిసి పెట్టవా? బాయ్. సర్లే కానీ నువ్వు ఆఫీస్ పో. సరే పో. ఆగో, స్నానం చేయకుండా పోతావు ఆఫీస్కి? స్నానం చేయబో. కాదు టవల్ తీసుకొని పోవా? ఇగో ఈ పో టవల్. రాజు నేను రావన్నా, ఇటు టవాలి చాలు. నేను నస్తాను. నువ్వెందుకు? నువ్వే. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల అరే వాడెందుకు పోయిండ్రా? సర్లే ఇంక ఏదో అయిపోయింది కానీ పిల్లకి పెళ్లి అయిపోయింది ఆల్రెడీ. నీకు ఇంకా ఈ లైఫ్ లో కాదు పెళ్లి. ఇంతకు వాడేవాడు నీ దోస్తు కదా రాడు. అవును వాడెందుకు చేసుకోడు? నాకేం తెలుసు. పెళ్లి చూపులు అన్నారు. పెళ్లి చూపులు నీతోటే, పెళ్లి నాతోటే. థాంక్యూ సో మచ్, లవ్ యు రా. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఇంద్రజ మ్యామ్ మీకు ఎలా అనిపించింది స్కిట్? చాలా బాగా చేశారు. డైలాగ్ డెలివరీ అంతా చాలా బాగా కరెక్ట్ గా చెప్పారు మీరు. సరే ఓవరాల్ గా మీరు చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. కృష్ణ భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది? పులి ఎంట్రీ బాగా చేశాడు, బాగుంది. ఆల్ ద బెస్ట్. సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే. సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు వెళ్ళు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న?